ఇండియాలో మీరు చెప్పిన దాన్ని బట్టి ఇండియాలో వచ్చి అక్కడి నుంచి అమెరికా రావడానికి ఎలా జరిగింది? మా హాస్టల్‌లో చదువుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళ జీవనమే చాలా కష్టమైన పరిస్థితుల్లో వాడికి వాళ్ళకి టిఫిన్‌కి తీసుకొచ్చే డబ్బులు ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ సెక్షన్ ఉండదు హాస్టల్‌లో. సో, ఓన్లీ లంచ్ అండ్ డిన్నర్ ఉంటది. హ్మ్. సో, అంటే డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మార్నింగ్ టిఫిన్ చేయడానికి మన దగ్గర డబ్బులుండవు వాళ్ళ దగ్గర ఆ! పిల్లల దగ్గర. సో, మళ్ళీ మీరు లంచ్ టైమ్ దాకా దే హావ్ టు వెయిట్. సో, నేను అవునండి. కాలేజ్‌లో ఉన్నప్పుడు మార్నింగ్ తినకుండా ఇంక చాలా ఎక్స్‌ట్రా అప్పుడు కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనేవాడిని. చాలా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనేవాడిని. హుహు. సో, నుంచి వచ్చేసిన తర్వాత సో, చాలా టఫ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే ఇది అయిపోయిన తర్వాత అక్కడికొచ్చి హైదరాబాద్ వచ్చన్నారు కదా! ప్రాజెక్ట్ వరకు ఎలా సంపాదించారు? వేరు. ఆ! సో, ఇట్ వాస్ నాట్ ఈజీ ట్రాన్సిషన్ అది గూడా. సో, చాలా టఫ్ అయింది నాకు యాక్చువల్‌గా. ఒక ఓకే. పాయింట్ ఆఫ్ టైమ్‌లో అరే! ఏంట్రా బాబు అక్కడ లైక్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాజెక్ట్ నాది. ఐ వాస్ లీడింగ్ నాకన్నీ తెలుసు ఇన్ అండ్ ఔట్. ఏ మెయిల్ ఏ క్వెరీ పెడితే కోడ్ లైన్ ఎక్కడుంటది. లైక్ ఇట్ వాస్ ఆల్ ఆన్ మై ఫింగర్ టిప్స్. ఆ! సో, అక్కడి నుంచి దెన్ ఐ వెంట్ ఇంటూ ఎ ప్లేస్ వేర్ కొత్త టెక్నాలజీ, కొత్త పీపుల్, కొత్త కంట్రీ, కొత్త క్లయింట్. సో, ఎవ్రీథింగ్ వాస్ న్యూ. ఆ! కొత్త ఎన్విరాన్మెంటు, కొత్త ఎన్విరాన్మెంట్. పీపుల్, సో మేనేజ్మెంట్ అందరూ ఫ్రీగా మాట్లాడరు టీమ్‌లో గూడా. సో, అందరూ టీమ్‌మేట్స్ కొత్తగొచ్చాం గాబట్టి ఆబ్వియస్‌గా ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ యూ టు ప్రూవ్ రైట్? ఆ! సో, యాహ్! వే అది బ్యాక్ చాలా అప్పుడు టఫ్ అనిపించింది నాకు. యాహ్! ఇనిషియల్‌గా. కొన్ని ఇప్పుడంటే చాలా మంది మన ఇయర్స్ పాయింట్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడేంటంటే అండి, ఎలా ఉంటుందంటే మనము అమెరికా వస్తాము. ఒక జాబ్ చేస్తుంటాము. పిల్లల్ని స్కూల్‌లో చేర్చిన తర్వాత మన జాబ్‌లో ఏదైనా సమస్యలొస్తే, ఇప్పుడు పొరపాటున జాబు ఇక్కడ ఏమన్నా అయితే ఇండియా పోయి బతకచ్చని తెలుసు. కానీ పిల్లల ఎడ్యుకేషన్ ఏమైద్ది? మళ్ళీ ఇక్కడ వాళ్ళక్కడికి పోయిన తర్వాత ఏమైనా కష్టమైద్దనేది ప్రతి తండ్రి పడే బాధండి. దానికోసం ఒక అవసరమైన దానికన్నా ఒక ఎక్కువ కష్టపడతాడనమాట. అంటే డబ్బులే కాదు, పిల్లలకి ఎడ్యుకేషన్ వాళ్ళని ఎలా అంటే అలా మార్చలేము. వాళ్ళకి ఇబ్బంది పడతారు. వాళ్ళక్కడికెళ్ళాలంటే కష్టమైద్దాం అనేది ఒక ప్రతి తండ్రి పడే బాధండి అది. యాహ్! గో అహెడ్ అండి. యాక్చువల్‌గా నేను ఇక్కడ మీకు యాడ్ చేస్తాను. ఇక్కడ యాహ్! మామూలుగా మనకి చాలా టఫ్ ఉంటది. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇంకోటేమో పిల్లల బాధ్యత గుర్తొస్తా ఉండిద్ది. ఆ! సో, ఆన్ టాప్ ఆఫ్ దిస్ అంటే ఎందుకు మనకి ఈ జాబ్ నుంచి ఇంకో జాబ్ వెళ్ళాలంటే, సరే కనీసం వాళ్ళు ఆ ప్లేస్‌లో ఉన్నా, మనం వేరే ప్లేస్‌లో నుంచి వర్క్ చేసుకొని స్టేటస్ కాపాడుకుంటూ మీకు లైఫ్‌ని చాలా ముందలకి తీసుకెళ్తది. సో, అది మాత్రం నేను నాకు చాలా హెల్ప్ అయింది. అది. ఒక మామూలుగా అంటే ఇప్పుడు స్టేటస్ అనే దానికి వ్యూయర్స్‌కి చెప్తున్న మాటేందంటే వీసా అండి. వీసా మనకి ఇక్కడ జాబ్ లేకుండా హెచ్-1బీ మీద మనకి ఇక్కడికొస్తే జాబ్ లేకుండా ఒక 60 డేస్ మాత్రమే ఉండగలుగుతారు. ఆ 60 డేస్ లోపల మీకు జాబ్ రాకపోతే మీరు ఆహ్, డెఫినిట్‌గా కంట్రీ నుంచి బయటికెళ్ళిపోవాలండి. కరెక్ట్. యాహ్! ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏమన్నా జాబ్ ఏమన్నా అయితే మళ్ళీ ఇండియా ఎళ్తే జాబ్ ఉండదండి. జాబ్ ఉండదు గదా! అంటారు. అంటే, అంటే మీకు కొంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న తర్వాత గూడా మళ్ళీ ఇండియా వెళ్తే జాబు ఉండదేమో అని భయపడుతున్నారంటే అసలు మీరు యాహ్! సో, ఇప్పుడున్న మార్కెట్, అప్పుడున్న మార్కెట్ చాలా వేరండి. ఎందుకు అంటే నంబర్ ఆఫ్ జాబ్స్ గూడా ఆహ్, అప్పుడున్నంతగా ఇప్పుడు లేవు. ఒక రకంగా చెప్పాలంటే. కానీ ఆహ్, నంబర్ ఆఫ్ టెక్నాలజీస్ గూడా చాలా ఇవాల్వ్ అయింది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే వీసా రిస్ట్రిక్షన్స్ గాని, లేకపోతే నంబర్ ఆఫ్ జాబ్స్ గాని ఆహ్, ఇవి ఎక్కువ మనకి అవకాశాలుండేయి. సో, అప్పుడు చాలా ఈజీగా జాబ్సొచ్చాయి. ఇమ్మిగ్రేషన్ గాని, సో, ఇవన్నీ గూడా అంత స్ట్రిక్ట్ యూఎస్ఏ గురు అమెరికాలో జాబ్ చేస్తూ, జాబే కాదు భారతదేశంలో నా కర్మభూమికి నేను కొంచెం చెయ్యాలని మనస, వాచ, కర్మ ఆయన చేస్తూ, ప్రభావితం చేస్తూ, నన్ను కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేసినటువంటి వ్యక్తిని యూఎస్ఏ గురు సబ్‌స్క్రైబర్స్ అందరికి గూడా నా తరపు నుంచి వెంకట్ ఊటుకూరి నమస్కారం. సో, నారాయణ గారితో పరిచయం ఈరోజు వారి ఛానెల్‌లో వారి సబ్‌స్క్రైబర్స్‌ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. సో, మీతో మోర్ ఆఫ్ ఒక మ్యూచువల్ చిట్ చాట్ లాగా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో, నా లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని గూడా డెఫినిట్‌గా నేను షేర్ చేసుకొని ఎక్కడన్నా పనికొచ్చిన విషయాలేమన్నా ఉంటే గనక 1 ఆర్ 2 విషయాలు డెఫినిట్‌గా మీకు పనికొచ్చే అవకాశం థాంక్ యూ అండి. ముందుగా మీ బాల్యం ఎక్కడ జరిగింది? మాది గుంటూరు జిల్లా పొన్నూరండి మాది. సో, నాది ఎడ్యుకేషన్ అంతా గూడా 10థ్ వరకు పొన్నూరులోనే చదువుకున్నాను. ఊర్లోనే చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియేట్ గుంటూరు, అలాగే డిగ్రీ గుప్తా కాలేజ్ తెనాలి. తెనాలిలో సీటొచ్చింది నాకు. బీసీఏ చేశాను. తర్వాత, తర్వాత ఎంసీఏ రాసి
అది కూడా అన్నాబత్తుని సత్యనారాయణ కాలేజు తెనాలిలోనే చదువుకున్నాను. సో సరే ఇక్కడ ఒక సుమారుగా చిన్న 6 ఏళ్ళు యాహ్! ఓకే. ఒక 6 ఏళ్ళు అక్కడ చదువుకున్నారు. 6 అయితే ఏళ్ళు ఇందాక తెనాలి. మీరు ఇందాక మాటల్లో ఉన్నప్పుడు నేను ఆర్యవైశ్య సత్రంలో అలా ఉన్నా అని చెప్పారు. ఆర్థికంగా అవును. ఎలా ఉండేది మీరు చిన్న వయసులో? యాహ్! సో యాక్చువల్‌గా పర్లేదండి. మాది ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ టు అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనే చెప్పాలి. ఓకే. ఆహ్, సో మేము ఐదుగురం పిల్లలం. సో నేను చిన్నవాడిని అందరికంటే. హుహు. ఆహ్, సో మేము నేను ఫస్ట్ ఇంటర్మీడియేట్‌లో చదివినప్పుడు మాకున్నప్పుడు సీట్ల ప్రకారం 98 ఎంసెట్ అంటే 2500 లోపొస్తే గనక ఓసీలకి ఏదో కాలేజీలో సీటొస్తది. మంచి కాలేజీలో కాదు. ఏదో కాలేజీలో సీటొస్తది. సో, దాన్ని అది ఇంకప్పుడు నాకు అంత మంచి ర్యాంక్ రాలేదు కానీ, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు బీసీఏ కోర్స్ ఒకటి స్టార్ట్ చేశారు. సో, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని. సో, ఎంసెట్ రాకపోవటం వల్ల పట్టుదలతో నేను సొంతగా చదువుకొని బీసీఏ సెట్‌లో మంచి ర్యాంక్ సాధించుకున్నాను. సో, 650 సంథింగ్ ఎంతో వచ్చింది ర్యాంకు. సో, అది చేసిన తర్వాత నేను బీసీఏలో జాయిన్ అయ్యి అక్కడ చదువుకోవటం గుప్తా కాలేజ్ చదువుకోవటం మొదలుపెట్టాను. అక్కడ మా ఆర్యవైశ్య కమ్యూనిటీ వాళ్ళది బస్ స్టాండ్ పక్కన ఒక సత్రం ఉందనమాట. సో, ఓకే. అక్కడ పిల్లలు అందరూ డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడికొచ్చి చదువుకుంటూ ఉంటారు. అక్కడ హాస్టల్ ఉంటది. సో, ఓకే. ఏ కాలేజ్‌లో చదువుకున్నా అక్కడ హాస్టల్‌లో మీరు ఉండొచ్చు. ఉండటం వరకు అక్కడ ఫ్రీగా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. చాలా ఆర్యవైశ్య సత్రాల్లాగానే ఉండటం వరకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్‌కి మాత్రం కట్టుకోగలిగిన స్తోమత ఉన్న వాళ్ళకి మాత్రం ఫుడ్‌కి మనం పే జేసుకోవాలి. సో, నేను పే జేసేవాడిని. ఆహ్, కట్టుకోలేని స్తోమత లేని వాళ్ళు మాత్రం డెఫినిట్‌గా వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో, అట్లా నాకు అక్కడున్నప్పుడు చాలా మంచి జ్ఞాపకాలున్నాయి. అంటే మనం మామూలుగా ఏదో 10థ్ క్లాసు, ఇంటర్మీడియేట్ వరకు చదివినప్పుడు మనకెలా ఉంటదంటే, మన చుట్టుపక్కల సర్కిలు, ఇల్లు, లేకపోతే మన ఫ్రెండ్సు చాలా రిస్ట్రిక్టెడ్‌గా ఉంటది మనకు తెలిసిన వ్యవహారం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఓహో! ఇలా గూడా ఉంటది ప్రపంచం. ఇంత పేదవాళ్ళు గూడా ఉంటారు. ఆహ్, అంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళ తల్లిదండ్రులు బడ్డీ కొట్టు నడుపుకొని వాళ్ళ ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు. సో, దాంట్లో ఒక అబ్బాయి మా హాస్టల్‌లో చదువుకుంటూ ఉంటాడు. అంటే వాళ్ళ జీవనమే చాలా కష్టమైన పరిస్థితుల్లో వాడికి వాళ్ళకి టిఫిన్‌కి తీసుకొచ్చే డబ్బులు గూడా ఉండవు వాళ్ళకి. సో, అలాంటి పరిస్థితుల్లో చాలా మందుంటారు. అవును. కరెక్ట్. యాహ్! సో, అట్లా నాకు ఒక రకంగా చెప్పాలంటే పారాడిమ్ షిఫ్ట్ లాగా అనిపిచ్చింది. నేను ఇంటర్మీడియేట్‌లో ఆహ్, వికాస్ జూనియర్ కాలేజ్‌లో చదువుకున్నాను. సో, అక్కడి నుంచి ఇక్కడికి రావటం. సో, ఈ ఈ జనరల్‌గా ఉన్న లేని వాళ్ళు అంటే ఉన్నవాళ్ళు గూడా ఉంటారు. బట్ లేని వాళ్ళు ఉన్న పరిస్థితులు చాలా ఇదిగా అనిపిచ్చాయి నాకు యాక్చువల్‌గా. సో, అట్లా కొంచెం అక్కడి నుంచి నాకు ఓహో! ఇది లైఫ్ అనేది ఇలా ఎంత ఉంటదని పూర్‌గా అర్థమైంది. ఉంటారు. మీరు అప్పటి వరకు చూడలేదు. చూడలేదు. బిలో యావరేజ్ ఫ్యామిలీస్ కాబట్టి మీరు ఎప్పుడు ఇంత పూర్‌గా లేనోళ్ళు ఆ! ఉంటారు. అంటే మనం టిఫిన్ కోసం గూడా లేకపోతే అంటే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ సెక్షన్ ఉండదు హాస్టల్‌లో. సో, ఓన్లీ లంచ్ అండ్ డిన్నర్ ఉంటది. హ్మ్. సో, అంటే డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ మీకు మార్నింగ్ టిఫిన్ చేయటానికి మన దగ్గర డబ్బులుండవు వాళ్ళ దగ్గర ఆ! పిల్లల దగ్గర. సో, మళ్ళీ మీరు లంచ్ టైమ్ దాకా దే హావ్ టు వెయిట్. అవును. యాహ్! మార్నింగ్ తినకుండా ఇంక అప్పుడు అబ్బా! ఎంత కష్టపడుతున్నారని ఆ! మనకు తెలుస్తది. సో, అది చాలా టఫ్ అనిపిస్తది. కొన్ని కొన్ని సార్లేందంటే కొన్ని కాలేజెస్ మీకు 11కి స్టార్ట్ అయ్యి 4:00 వదులుతారు. ఆ! అప్పుడు ఇంకా మధ్యాహ్నం అన్నం గూడా సో, ఉండదు. మధ్యాహ్నం మిస్ అయితారు మీరు. ఆ! సో, 4:00కి అప్పుడొచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసి పక్కన పెడతారు. సో, అవును. అప్పటిదాకా 4:00 దాకా అంటే నైట్ 9:00 తింటే మళ్ళీ మీరొచ్చేదలికి 4 ఓ 5 దాకానే మీరు యూ హావ్ టు వెయిట్. ఓకే. సార్ ఆఫ్ ద టాపిక్ అయినా గూడా నేను చెప్పండి. మహానుభావులు ఎవరు సార్ హాస్టల్ కట్టింది? ఆ హాస్టల్ కట్టిన వాళ్ళ గురించి చెప్పండి సార్? ఆ! ష్యూర్ అండి. ష్యూర్. అక్కడ ఆర్యవైశ్య సత్రంలో దాతల యొక్క సపోర్ట్‌తో ఆ సత్రం నడుపుతారండి. అలాగే ఓకే. కేవలం తెనాల్లోనే గాదు. మీకు నరసరావుపేట, గుంటూరు, అలాగే హైదరాబాద్ వాసవి భవన్ ఉంటది. ఆ! ఇలాగ చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. విజయవాడలో కూడా మేము అంతా అక్కడ చదువుకున్నామండి. కరెక్ట్. కరెక్ట్. చాలా మంది ఉంటారు యాక్చువల్‌గా. యాహ్! అక్కడ మా సత్రానికి తెనాలిలో ఉన్న సత్రానికి వచ్చినటువంటి దాతలు గ్రంథి సుబ్బారావు గారు క్రేన్‌వకపొడి ఆయన అప్పట్లో పెద్ద పెద్ద బోర్డుండేది. అలాగే చాలా మంది పెద్దలుండేవాళ్ళు అక్కడ. సో, ఎప్పుడు మేము అక్కడ కూర్చొని అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ ఇన్ 98 నుంచి కరెక్ట్. 2004 దాకా అక్కడున్నాను. యాహ్! సో, యాహ్! అప్పుడు మొబైల్స్ అవన్నీ ఏమి ఉండేవి గాదు. సో, బోర్డ్ మీద అన్ని పేర్లుంటాయన్నమాట. అవును. సో యాహ్!
అలాగే ఆహ్, ఆయన పేరు ఎన్ఆర్‌కే అండ్ కేఎస్ఆర్ గుప్తా డిగ్రీ కాలేజ్ అని ఉంటది ఓకే. యాక్చువల్‌గా. సో, వాళ్ళు గూడా నూకలపాటో ఏదో పేరు గుర్తు రావట్లేదు నాకు. ఓకే. బట్ ఆయన గూడా వన్ ఆఫ్ ద మెయిన్ డోనర్. సో, వీళ్ళిద్దరూ చాలా పెద్ద డోనర్స్. ఓకే. ఓకే. సంతోషం సార్. యాహ్! ఆ తర్వాత మీరు ఎంసీఏ చదివారు. ఎంసీఏ చదివిన తర్వాత ఎట్లా జరిగింది? ఐ థింక్ కన్సిస్టెన్సీ ఈజ్ కీ అండి. ఫస్ట్ భయపడగూడదు. మనం కన్సిస్టెంట్‌గా ఉండి ఏమిటి? ఐ మీన్ లైక్ యాహ్! యాహ్! ఎంసీఏ ఆహ్, సో, ఎంసీఏ నాది 2004 బ్యాచ్ అండి. సో, ఫస్ట్ కాడి నుంచి గూడా నేను జనరల్ కాలేజ్ అండ్ ఎడ్యుకేషన్‌లో ఆహ్, మా టీచర్స్ కంటే చెప్పాలంటే ఒక స్టెప్ అహెడే నేను చదువుకునేవాడిని. ప్రిపేర్ అయితూ ఉండేవాడిని. సో, 1 డే బ్యాటింగ్, 2 వే బ్యాటింగ్ అనేది అసలు నాకు తెలీదు. సో, ఐ ఆల్‌వేస్ యూజ్డ్ టు బి కైండ్ ఆఫ్ ఆన్ టాప్ ఆఫ్ థింగ్స్ లాగా ఉండేది ఫస్ట్ కాడి నుంచి. ఓకే. సో, అలా చదువుకున్నాను. తర్వాత నా పీజీ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్ కోసం నేను హైదరాబాదొచ్చాను. సో, హైదరాబాదొచ్చిన తర్వాత ప్రాజెక్ట్ వర్క్ చేసిన తర్వాత నేను నాది ఫస్ట్ జాబ్ పోలారిస్‌లో చేశాను. ఆ! పోలారిస్ సంతోషం. సాఫ్ట్‌వేర్. నేను కూడా పొలారిస్ ఎంప్లాయ్‌ని. ఇక్కడ అవునా? ఆ! స్ట్రెస్ చేయాల్సిందండి. మీరు ప్రాజెక్ట్ వరకు ఇది అయిపోయిన తర్వాత అక్కడికొచ్చి హైదరాబాద్ వచ్చన్నారు కదా! ప్రాజెక్ట్ వరకు ఎలా సంపాదించారు? అంటే చాలామంది ఇప్పుడు ఎంసీఏ చదివినోళ్ళు ప్రాజెక్ట్ చేయాలనుకుంటారు. వాళ్ళకి ఆ! ఎలా వస్తుందనేది మీ మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవుతుందని నా అభిప్రాయం. యాహ్! సో, అంటే అప్పట్లో అప్పటికి ఇప్పటికి నాకు తెలిసి చాలా తేడా ఉండుంటది. అవును. సో, బట్ స్టిల్ నేను గో త్రూ అయింది చెప్తాను. ఆహ్, మేమప్పుడు థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఎంసీఏ థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడే సంగం డైరీలో ఒక చిన్న ప్రాజెక్ట్ చేశాం బీబీ స్క్రిప్ట్ మీద. ఓకే. సో, అది ఒక ముగ్గురు, నలుగురు కలిసి ఆ బీబీ స్క్రిప్ట్ మీద ప్రాజెక్ట్ చేసాం. అది కొంతవరకు నేర్చుకున్నాం గానీ, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేయలేకపోయాము. అంతే చేస్తారు. అంతే ఫుల్ కాలేజీ ఫ్లెడ్జ్‌గా. డేస్‌లో కంప్లీట్ ఆ! అవ్వాలి. యాహ్! ఆ! సో, తర్వాత హైదరాబాదొచ్చిన తర్వాత ఏదో ఒక కోర్స్ నేర్చుకొని ప్యారలెల్‌గా ప్రాజెక్ట్ వర్క్ చేస్తాం. సో, అప్పట్లో అయితే అట్లాగే ఉండేది. యాహ్! సో, నేను గూడా జావా మీదే ప్రాజెక్ట్ వర్క్ చేసి అది సబ్మిట్ చేసాము. ఓకే. సో, అప్పట్లో అంటే ఇంక మనం అప్పటిదాకా నేను హాస్టల్‌లోనే ఉన్నాను కాబట్టి కొంత బయట వాతావరణం అదంతా నాకు కొంచెం ఐడియా ఉంది గాబట్టి పర్లేదు. పర్లేదనే జెప్పాలి ఓ రకంగా. బట్ కాకపోతే ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వాటికి ప్యారలెల్‌గా నేను ఆల్‌మోస్ట్ ఎంసీఏ సెకండ్ ఇయర్ నుంచే నేను ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. ఓకే. సో, ఆప్టిట్యూడ్ టెస్ట్, సో, ఇది రీజనింగ్, సో, ఇవన్నీ ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. ఇప్పుడు మనకు మామూలుగా ఇన్ఫోసిస్, టీసీఎస్‌లో ఫ్రెషర్స్‌కి ఏదైతే ఆ! ఇప్పుడు మామూలుగా క్యాంపస్‌లు పెడుతూ ఉంటారు గదా! ఓకే. 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 సో, అవి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో, మీరు హెడ్ ఆలోచిస్తారు. దీన్ని బట్టి ఆ! చూస్తే కాలేజ్ ఆ! డేస్‌లోనే హెడ్ రేపొద్దున ఏం జరుగుతుంది, ఎల్లుండి ఏం జరుగుతుందనేది ఆ! ఆలోచించి మీ పరిపాటి. ఆ! సో, సహజంగా అలాగే ఆలోచించేవాడిని. ఎందుకంటే నాకు ఎంసెట్‌లో రాకపోవటం అనేది చాలా పెద్ద డ్రాబ్యాక్‌గా అయింది నా లైఫ్‌లో. అంటే ఒక రకంగా చెప్పాలంటే అదే లెర్నింగ్ పాయింట్ నాకు. ఓకే. సో, నాకు రాలేదు. సో, నేను డెఫినిట్‌గా చదువుకోవాలి అనే ఒక పట్టుదలతో కొంచెం అహెడ్ ఆలోచించడం అప్పటి నుంచి మొదలుపెట్టాను. ఓకే. సో, అట్లాగా పొలారిస్ సాఫ్ట్‌వేర్ ల్యాబ్స్‌లో ఆహ్, అది వాళ్ళు ఆల్ ఇండియా వైడ్ ఎగ్జామ్ పెట్టారు అప్పట్లో. ఆ! ఓకే. సో, అది బాంబే, చెన్నై, హైదరాబాదు, సో, ఇలా కాస్మోపాలిటన్ సిటీస్‌లో దాదాపు ఒక్కొక్క సెంటర్ నుంచి ఒక 7, 8,000 మెంబర్స్ రాస్తారు ఎగ్జాము. సో, హ్మ్. అది హైదరాబాద్‌లో నుంచి 50 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. సో, ఓకే. ఆల్‌మోస్ట్ 8-10,000 పీపుల్ రాశారు. ఆహ్, దాంట్లో 50 మెంబర్స్‌లో నాది 23rd పర్సన్‌గా నాది సెలెక్ట్ అయ్యింది. ఓకే. సో, అప్పుడు మళ్ళీ హెచ్ఆర్ అది రిటన్ టెస్ట్ అది. తర్వాత గ్రూప్ డిస్కషన్. సో, నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు చాలా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనేవాడిని. చాలా ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనేవాడిని. హుహు. సో, ఇన్ ఎ వే ఒక రకంగా చెప్పాలంటే మొనోపోల్ లాగా అనిపిచ్చేది కొంతమందికి. సో, ఆహా! వెంకట్ ఎక్కడుంటే అక్కడ ఆ టీమే గెలుస్తది. కొంతమంది కావాలని మా సార్‌లొచ్చి నాతో "వెంకట్ నీకు ఆల్రెడీ 2, 3 వచ్చినియి గదా! వదిలేసేయి వేరే వాళ్ళు చూసుకుంటారు" అన్న కేసులు కూడా చాలానే ఉన్నాయి. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఆహ్, అలాగే నేను ఆహ్, పాటల్లో గూడా కొంత ప్రావీణ్యం ఉంది నాకు. అవునా? హ్మ్. ఆహా! యూనివర్సిటీ కాంపిటీషన్స్‌కి వెళ్ళేవాడిని. ఆహా! ఫస్ట్ కాడి నుంచి సంగీతం పట్ల నాకు కొంచెం అభిరుచి ఉంది. అవునా? ఓకే. సో, గ్రూప్ డిస్కషన్స్‌లో పాల్గొవటం, అలాగే పాటల పోటీలు. సో, అందుకని నాకు స్టేజ్ ఫియర్ పెద్దగా ఏమి లేదు. సో, ఓకే. గ్రూప్ డిస్కషన్స్‌లో కూడా చాలా అలవోకగా మాట్లాడేవాడిని. ఆహ్, ప్రెజెంటేషన్ ఇవ్వటం గూడా కాలేజీలో నుంచి నాకు బాగా అలవాటు. సో, ఇక్కడ జనాలకి సబ్‌స్క్రైబర్స్ ఒకటి తెలియాల్సిందేంటంటే, మనం మనకేదైతే కాలేజెస్‌లోనే, స్కూల్స్‌లోనో మనం వేసుకునే పునాది
మీ జీవితాంతం పనికొస్తదండి. సో, ఓకే. అప్పుడు మనం కనుక ఒక రకంగా భయపడి ఆహ్, కొంత బెరుకుతనం అనుకోండి, లేకపోతే చిన్నతనం సహజంగానే ఉంటదప్పుడు మనకి. కానీ బెరుకుతనంగా ఉండి మనం, మనం కొంచెం, కొంచెం ఒక మెట్టు మనం ముందలకి తీసుకుంటే కనుక, ఆ స్కిల్ సెట్టు మీకు లైఫ్‌ని చాలా ముందలకి తీసుకెళ్తది. సో, అది మాత్రం నేను నాకు చాలా హెల్ప్ అయింది. అది. ఒక మామూలుగా అంటే ఇప్పుడు మన తెనాలి, పొన్నూరు అదంతా ఎంత పల్లెటూర్లు అవన్నీ. రైట్. టౌన్ అయినా గూడా బట్ హైదరాబాద్ కంపేర్ చేసుకుంటే అవన్నీ చిన్న చిన్న టౌన్స్. సో, అక్కడ కాలేజీలో చదువుకున్న వాళ్ళు గ్రూప్ డిస్కషన్స్‌లో వచ్చి, నేను వెళ్లి గ్రూప్ డిస్కషన్స్‌లో పాల్గొంటే ఆ వ్యత్యాసం మనకుంటది. అవును. బట్, బట్ మనం మనకు ప్రాక్టీస్ ఉంటే గనక మనం వాళ్ళని గూడా మనం బీట్ చేయొచ్చు. సో, అది నేను అది నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయింది. అప్పుడు పొలారిస్‌లో నాకు జాబొచ్చింది. ఓకే. సో, దట్స్ హౌ ఐ స్టార్టెడ్ మై కెరియర్. సో, మీరు జాబ్‌లో చేస్తున్నారు. ఇండియాలో మీరు చెప్పిన దాన్ని బట్టి ఇండియాలో వచ్చారు. అక్కడి నుంచి అమెరికా రావడానికి ఎలా జరిగింది? తర్వాత 2004లో నేను జాయిన్ అయినప్పుడు ఒక 3 సంవత్సరాలు అదే కంపెనీలో పనిచేశాను. తర్వాత ఆహ్, ఇన్ఫోసిస్‌కి మారాను. ఇన్ఫోసిస్‌కి మారిన తర్వాత నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఆహ్, జర్మనీలో ఎల్1 వీసా మీద అదే జర్మనీలో వేరే వీసా అనుకోండి. ఫస్ట్ ఆ వీసా మీద ఒక 2 మంత్స్ రెసిడెంట్ టైమ్‌లో వెళ్ళాను. 2008 కరెక్ట్‌గా 2008 సెప్టెంబర్‌లో నేను జర్మనీలో ఉన్నాను ఒక 2 మంత్స్. ఓకే. సో, తర్వాత వచ్చేసాను. ప్రాజెక్టు అక్కడ చాలా పరిస్థితంతా చాలా దారుణంగా ఉంది. అక్కడ అందరి జాబులు పోతున్నాయి. సో, ఒక 2 మంత్స్‌లోనే నేను మళ్ళీ ఇండియా వచ్చేసాను. ఇక్కడ ఆఫ్‌షోర్ ప్రాజెక్ట్‌లో కంటిన్యూ అయ్యాను. సో, తర్వాత ఇట్ వాస్ నాట్ ఈజీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే. యూఎస్ వీసా అనేది ఆహ్, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్‌లో రావటం అనేది చాలా టఫ్. ఇన్ఫోసిస్‌కి ఎందుకంటే ఎలా ఎళ్లారు? పొలారిస్‌లో చేస్తున్నారు. జర్మనీ ఎళ్లి నేను మళ్ళా లేటరల్‌గా నేను లేటరల్‌గా జాయిన్ అయ్యానండి ఇన్ఫోసిస్. ఓకే. 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 పొలారిస్‌లో 3 ½ ఇయర్స్ చేసిన తర్వాత లేటరల్‌గా ఇన్ఫోసిస్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. సో, అక్కడి నుంచి జర్మనీ పంపించారు నన్ను. ఓకే. ఓకే. గాట్ ఇట్. ఓకే. సో, లేటరల్ అంటే? లేటరల్ అంటే అదే ఫ్రెషర్ కాకుండా లేటరల్ ఓకే. విత్ ఓకే. ఓకే. విత్ ఓకే. ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌పీరియన్స్ పర్సన్. ఓకే. 3 ఆ! ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని దాంట్లోకెళ్లారు. యాహ్! యాహ్! ఓకే. సో, అట్లా వెళ్ళిన తర్వాత నాకు ఇన్ఫోసిస్ ఫస్ట్ జర్మనీ ఆఫర్ వచ్చింది. తర్వాత వెళ్ళాను. తర్వాత వచ్చేసాను. మళ్ళీ కంటిన్యూ అయ్యాను జాబ్ మామూలుగానే ఆఫ్‌షోర్ నుంచి కంటిన్యూ అయ్యాను. ఆ తర్వాత ఒక చాలా టఫ్ ప్రాజెక్ట్ ఒకటిచ్చారు. జర్మనీ నుంచి వచ్చేసిన తర్వాత సో, చాలా టఫ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే నా నేను ఆ టీమ్ నేను లీడ్ చేసేవాడిని రిపోర్టింగ్ వరకు. ఆహ్, సో, నా తోటి మిత్రులందరూ గూడా అంటే కలీగ్స్ అందరూ గూడా నా అంత ఎక్స్‌పీరియన్స్ కొంతమంది నాకంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని గూడా నేను మేనేజ్ చేయాల్సొచ్చింది ఆ టైంలో. ఓకే. సో, మీ కాలేజ్ డేస్‌లో లీడర్‌షిప్ క్వాలిటీస్ ఇక్కడ ఉపయోగపడినయి చాలా అనుకుంటున్నాను. ఉపయోగపడింది. యాహ్! చాలా ఉపయోగపడింది. ఒక రకంగా చెప్పాలంటే. యాహ్! సో, తర్వాత నేను వర్క్ చేస్తూ క్లయింటు మాది రేటింగ్ అప్పుడు మేము ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు 3 ఉండేది ఔట్ ఆఫ్ 8. హ్మ్. సో, ఇట్ వాస్ లైక్ వెరీ బ్యాడ్ అండ్ రేడార్‌లో ఉండేది. లైక్ అందరూ ఏం చేస్తున్నారు? లైక్ ఎవ్రీ డే ఇట్ వాస్ కైండ్ ఆఫ్ రేడార్‌లో ఉండేది. అవును. సో, అక్కడి నుంచి అప్పుడు ఆన్ సైట్ కోఆర్డినేటర్ గూడా ఒకాయన ఉండేవాళ్ళు. సో, అక్కడి నుంచి మేమిద్దరం కలిసి ఆల్‌మోస్ట్ మా టీమ్ హెల్ప్‌తో 7 దాకా తీసుకెళ్ళాం ఒక 1 ఇయర్‌లో ఓకే. ప్రాజెక్ట్‌ని. సో, దెన్ ఆహ్, అక్కడ చేసినటువంటి ఒక్క నిమిషం పెర్ఫార్మన్స్‌తో అండి. యువర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాడార్ అంటే ఏంటంటే, ప్రతి ప్రాజెక్ట్‌లో ఏందంటే సీఎంఎం లెవెల్ 5 కంపెనీలో వాళ్ళు రేటింగ్ ఇస్తారన్నమాట. ఈళ్ళు డాక్యుమెంటేషన్ కరెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ అవును. వీళ్ళు రిసోర్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి డెలివరీస్ పారామీటర్స్ కరెక్ట్‌గా ఒక వస్తున్నాయా 50, 60 లేదా? పారామీటర్స్ ఉంటాయి. అండ్ వాటికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా ఉండేది. వాటిని బేస్ చేసుకొని ఈళ్ళకి రేటింగ్ ఇస్తారండి. అది రాడార్ అంటే. యాహ్! గో అహెడ్ అండి. థాంక్స్ ఫర్ క్లారిఫికేషన్ అండి. యాహ్! సో, అలా అయిన తర్వాత నేను అక్కడ నాకు యూఎస్ వీసా అప్పుడు నాకు ఇనిషియేట్ చేశారు. సో, అంటే ఇట్ వాస్ నాట్ ఈజీ. మనం చాలా టఫ్‌గా ఉండేది. అప్పుడే కొత్తగా నాకు పెళ్ళయింది. పిల్లలు. సో, చాలా టఫ్‌గా ఉండేది టీమ్‌లో గూడా. సో, బట్ అగైన్స్ట్ ఆల్ ఆడ్స్ మన సో, వర్క్ ఇక్కడొకటండి. డెడికేషన్. అందరికి అమెరికా వీసా డ్రీమ్ అండి. సో, హ్మ్. మీరు మిమ్మల్ని నామినేట్ చేయడానికి మీరు చేసిన పనులేంటి?
ఐ మీన్ లైక్ అట్రాక్టింగ్ మేనేజ్మెంట్. యాహ్! సో, అదే నేను ఇందాక చెప్పినట్లుగా నాకిచ్చిన ప్రాజెక్ట్ చాలా టఫ్ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఓకే. సో, దాన్ని ఆఫ్‌షోర్ లీడ్‌గా నేను ఆల్‌మోస్ట్ అప్పుడు నాకెంత 3 ఇయర్స్ ఓకే. ఎక్స్‌పీరియన్స్ నాకు. సో, అప్పుడు ఆల్‌మోస్ట్ ఒక 3-4 పీపుల్‌ని నేను మేనేజ్ చేశాను ఆ ఎక్స్‌పీరియన్స్‌తో. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మేనేజ్ చేసి ప్రాజెక్ట్‌ని 3-7 రేటింగ్ దాకా తీసుకెళ్ళినందుకు ఆహ్, నాకు ఒక రకంగా చెప్పాలంటే దట్ దట్ రివార్డెడ్ మీ విత్ వీసా ఫర్ యూఎస్. ఓకే. సో, యాహ్! టీమ్ ఇట్ అంతా ఇట్ వాస్ నాట్ హ్యాపీగా ఈజీ. ఇట్ వాస్ నాట్ టీమ్ ఈజీ. హ్యాపీగా ఫీల్ అయిందా? అయ్యో! వెంకట్ కొట్టేసాడన్నట్టు ఫీల్ అయింది. ఆ! లేదు. యాక్చువల్‌గా దాని తర్వాత అందరికి ఇచ్చారు అవకాశాలు. ఓకే. బట్ ఐ వాస్ ద ఫస్ట్ టు గెట్ ఇట్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎవ్రీబడీ గాట్ ఇట్. ఓకే. ఓకే. యాహ్! సో, అక్కడ నాకు ఎల్-1 వీసా మీదొచ్చాను యూఎస్‌కి. ఓహ్! మేనేజర్. మేనేజర్ ఎల్1 అంటే ఆ! మేనేజర్. ఆ! యాహ్! ఎల్-1 వీసా మీదొచ్చాను ఇక్కడ. ఎల్-1 ఇన్ఫోసిస్‌లో ఎల్1 అంటే అంత ఈజీ కాదు. యాహ్! యాహ్! ఈజీ కాదు యాక్చువల్‌గా. సో, ఎల్-1 వీసా మీద ఇక్కడికొచ్చి ఇక్కడ టెక్సాస్‌లో ఒక 3½ ఇయర్స్ వర్క్ చేశా. ఓకే. ప్లస్ ఇక్కడ గూడా ఈ ట్రాన్సిషన్ గూడా ఈజీగా ఏం లేదు. ఎందుకంటే మనకి మామూలుగా ఇండియాలో ఒక సపోర్ట్ ప్రాజెక్ట్‌లో ఉన్నారనుకోండి. నేను యాక్చువల్‌గా ఇక్కడికి యూఎస్ వచ్చిన తర్వాత నేను అక్కడ నేర్చుకున్న టెక్నాలజీ వేరు. ఇక్కడ నా ప్రాజెక్ట్ టెక్నాలజీ వేరు. ఆ! సో, ఇట్ వాస్ నాట్ ఈజీ ట్రాన్సిషన్ అది గూడా. సో, చాలా టఫ్ అయింది నాకు యాక్చువల్‌గా. ఓకే. ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అరే! ఏంట్రా బాబు అక్కడ లైక్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాజెక్ట్ నాది. ఐ వాస్ లీడింగ్ నాకన్నీ తెలుసు ఇన్ అండ్ ఔట్. ఏ మెయిల్ ఏ క్వెరీ పెడితే కోడ్ లైన్ ఎక్కడుంటది. లైక్ ఇట్ వాస్ ఆల్ ఆన్ మై ఫింగర్ టిప్స్. ఆ! సో, అక్కడి నుంచి దెన్ ఐ వెంట్ ఇంటూ ఎ ప్లేస్ వేర్ కొత్త టెక్నాలజీ, కొత్త పీపుల్, కొత్త కంట్రీ, కొత్త క్లయింట్. సో, ఎవ్రీథింగ్ వాస్ న్యూ. ఆ! కొత్త ఎన్విరాన్మెంటు. కొత్త ఎన్విరాన్మెంట్. పీపుల్ సో మేనేజ్మెంట్ అందరూ ఫ్రీగా మాట్లాడరు టీమ్‌లో గూడా. యాహ్! అందరూ సో, టీమ్‌లో కొత్తగొచ్చాం ఫ్రీగా గాబట్టి ఆబ్వియస్‌గా ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ యూ టు ప్రూవ్ రైట్? ఆ! సో, యాహ్! వే అది బ్యాక్ చాలా అప్పుడు టఫ్ అనిపించింది నాకు. యాహ్! ఇనిషియల్‌గా. ఇప్పుడంటే చాలా మంది మన ఇండియన్స్ ఉన్నారు గానీ, ఆ రోజుల్లో గ్యారంటీ‌గా తక్కువ మంది ఉంటారు. యాహ్! 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 సో, అప్పుడు మా క్లయింట్‌లో గూడా పర్లేదు ఎక్కువ మంది ఇండియన్స్ లేకపోయినా అక్కడక్కడ కనిపించేవాళ్ళు. బట్ ఇన్ఫోసిస్‌ది పెద్ద ఫుట్ ప్రింట్ ఆఫ్‌షోర్. సో, ఇక్కడ ఆన్ సైట్‌లో కొంతమంది కోఆర్డినేటర్స్ ఉండేవాళ్ళు. ఆఫ్‌షోర్‌లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. బట్ అది గూడా నాకు చాలా టఫ్ ఉంది. చాలా టఫ్ అయింది యాక్చువల్‌గా చెప్పాలంటే. సో, అంటే ఎస్కలేషన్ అంతగా ఏమి అవ్వలేదు గానీ, బట్ నేను చాలా కష్టపడి ఈ నేర్చుకోవడం. కొత్త టెక్నాలజీ అన్నారు. ఏమిచ్చారు టెక్నాలజీ కొత్తగా? సో, అప్పుడు నేను ఇక్కడున్నప్పుడు ఎస్ఏపీ బిజినెస్ ఆబ్జెక్ట్స్‌లో పనిచేసేవాడిని. అవును. మీరు ఎస్ఐపీ మీద చేస్తారు. అవును. ఓకే. ఆ! సో, ఇక్కడికొచ్చిన తర్వాత బీడబ్ల్యూ ఇచ్చారు నాకు. ఓకే. సో, ఓకే. ఓ రకంగా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ లాగా ఉంది. ఓకే. ప్లస్ అది కొత్త ప్రాజెక్ట్ అది. లైక్ నాకు ఐ డిడ్ంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఎస్ఏపీ నాకేం తెలీదు. ఓకే. సో, దెన్ ఐ వాస్ మేడ్ యాస్ ఎన్ ఇన్‌చార్జ్ ఫర్ ప్రొడక్షన్ సపోర్ట్. ఆ! ఓకే. ఓకే. సో, ప్రాజెక్ట్స్, ప్రొడక్షన్ సపోర్ట్ 2 ఉండేవి. సో, ఓకే. ప్రొడక్షన్ సపోర్ట్ ఇష్యూస్ ఒక్క నిమిషం. ఓకే. ఓకే. యాహ్! యాహ్! సో, అప్పుడు నాకు ఆహ్, అసల టెక్నాలజీ కొత్త, ప్రాజెక్ట్ కొత్త, క్లయింట్ అందరూ కొత్త. సో, ప్రొడక్షన్ సపోర్ట్ ఇన్‌చార్జ్‌గా వేసినప్పుడు చాలా టఫ్ అయింది. లైక్ ప్రొడక్షన్ సపోర్ట్ అంటే ఇఫ్ యూ డోంట్ నో ద సిస్టమ్ ప్రాపర్‌లీ ఇన్ అండ్ ఔట్ కరెక్ట్. మీకొచ్చే బగ్స్ మీరు హ్యాండిల్ చేయలేరు. అవును. సో, ఆల్‌మోస్ట్ కొన్నిసార్లు ఆఫ్‌షోర్‌లో వాళ్ళని గైడ్ చేయటానికి, నాకు అర్థం అవ్వటానికి నేను చాలా రోజులు నైట్ మేలుకునేవాడిని. ఆ! ఎందుకంటే ఆఫ్‌షోర్ సపోర్ట్ మీకు మన నైట్‌లీ లోడ్స్ రన్ అవుతాయి. ఏమైనా లోడ్ ఫెయిల్ అయిందనుకోండి, దెన్ యూ విల్ హావ్ టు లైక్ పేజ్ వచ్చేదప్పుడు. ఆ! సో, పేజ్ వచ్చేది. పేజీలో నిద్ర లేసి అప్పుడు బయట వరండాలో కూర్చొని అప్పుడు మా అమ్మాయికి లైక్ 1 ఇయర్, లెస్ థాన్ 1 ఇయర్. సో, మా అమ్మాయి మళ్ళీ నిద్ర లేసిద్దని చెప్పి బయట చలిలో కూర్చొని, ప్యాటియోలో కూర్చొని వర్క్ చేసుకునేవాడిని. ఓహ్ మై సో, గాడ్! అలా అలా ఒక్కసారండి. యూఎస్ పాయింట్ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడేంటంటే అండి, ఎలా ఉంటుందంటే మనము అమెరికా వస్తాము. ఒక జాబ్ చేస్తుంటాము. పిల్లల్ని స్కూల్‌లో చేర్చిన తర్వాత మన జాబ్‌లో ఏదైనా సమస్యలొస్తే, ఇప్పుడు పొరపాటున జాబు ఇక్కడ ఏమైనా అయితే ఇండియా పోయి బతకచ్చని తెలుసు. కానీ పిల్లల ఎడ్యుకేషన్ ఏమైద్ది? మళ్ళీ ఇక్కడ వాళ్ళక్కడికి పోయిన తర్వాత ఏమైనా కష్టమైద్దనేది ప్రతి తండ్రి పడే బాధండి. దానికోసం ఒక అవసరమైన దానికన్నా ఎక్కువ కష్టపడతాడనమాట. అంటే డబ్బులే కాదు, పిల్లలకి ఎడ్యుకేషన్ వాళ్ళని ఎలా అంటే అలా మార్చలేము.
వాళ్ళకి ఇబ్బంది పడతారు. వాళ్ళు అక్కడికెళ్ళాలంటే కష్టమైద్దాం అనేది ఒక ప్రతి తండ్రి పడే బాధండి అది. యాహ్! గో అహెడ్ అండి. యాక్చువల్‌గా నేను ఇక్కడ మీకు యాడ్ చేస్తాను. ఇక్కడ యాహ్! మామూలుగా మనకి ఇండియాలో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ హైదరాబాద్‌లో ఉన్నారనుకోండి. హైదరాబాద్‌లో మన పిల్లల్ని ఏదో స్కూల్‌కి పంపిస్తాం. మనం ఏదో ఒక ఎక్స్ కంపెనీలో జాబ్ చేస్తుంటాం. ఆ జాబ్ అయిపోతది. వై కంపెనీలో జాబ్ వస్తది. అవును. రైట్. సో, మన లొకేషన్ హైదరాబాదే ఉంటది. సో, అవును. మనమేం యాహ్! మారం. లొకేషన్ ఏం మారం. మాక్సిమం అయితే వైఫ్‌ని అలా పెట్టి మా పక్క ఊరు పోయి రావచ్చు ఆ! కావాలంటే. సరే. లేదా చెన్నై అయినా ఎళ్తామో, లేకపోతే ఇది వేరే బెంగుళూరు ఎళ్ళటమో చేస్తాం. లైక్ మోస్ట్‌లీ 95% ఆఫ్ ద టైమ్స్ యూ విల్ గెట్ ఎ జాబ్ ఇన్ హైదరాబాద్. రైట్. యాహ్! హైదరాబాద్‌లో ఎక్కడుంటే అక్కడొస్తది. కానీ ఇక్కడ యూఎస్‌లో అలా కాదు. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఆహ్, ఆ ఉన్న ప్లేస్‌లోనే మళ్ళీ జాబ్ రావటం అనేది దాదాపు చాలా కష్టమైతది. ఎక్సెప్ట్ మీకు ఒక ఫ్యూ పాకెట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షికాగోనో, న్యూయార్కో, శాన్ ఫ్రాన్సిస్కోనో, డాలసో అట్లా ఒక 4, 5 పాకెట్స్‌లో తప్ప మిగతా చోట్ల మళ్ళీ మీకు సేమ్ టెక్నాలజీ, ఒక రకంగా డీసెంట్ పే, ప్లస్ మీకు ఎక్కువ గ్యాప్ గూడా ఉండకూడదు. యాహ్! రైట్. ఇప్పుడు ఇండియాలో అనుకోండి, మీకు ఇక్కడ ఇది అయిపోయింది. మార్చ్‌లో అయిపోయింది జాబు. ఒక 2 నెలలు మీకు రాకపోయినా గూడా ఎవరు అడిగేవాళ్ళు లేరు. అవును. ఎందుకంటే యాహ్! దట్ ఈస్ యువర్ కంట్రీ. మహా రైట్. అడిగితే అత్తమామయ్య అడుగుతారు. వాళ్ళకేదో ఆ! చెప్పి సో, దట్స్ వాట్ ఇట్ ఈస్. రైట్. బట్ ఇక్కడ యూఎస్‌లో అలా గాదు. మీకు ఆ కంపెనీతో జాబ్ లేకపోతే యూ ఆర్ ఔట్ ఆఫ్ స్టేటస్. సో, ఔట్ ఆఫ్ యాహ్! స్టేటస్ ఈస్ ఇల్లీగల్. యాహ్! రైట్. దానికి డాక్యుమెంటేషన్ అప్లై జేసుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. రైట్. సో, చాలా టఫ్ ఉంటది. ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇంకోటేమో పిల్లల బాధ్యత గుర్తొస్తా ఉండిద్ది. ఆ! సో, ఇది ఆన్ టాప్ ఆఫ్ దిస్ అంటే ఎందుకు మనకి ఈ జాబ్ నుంచి ఇంకో జాబ్‌కి వెళ్ళాలంటే, సరే కనీసం వాళ్ళు ఆ ప్లేస్‌లో ఉన్నా, మనం వేరే ప్లేస్‌లో నుంచి వర్క్ చేసుకొని స్టేటస్ కాపాడుకుంటే పిల్లల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవ్వదనే ఉద్దేశంతో చాలామంది ఎక్కడ జాబ్ వస్తే అక్కడికి వెళ్ళిపోతారు. యాహ్! స్టేటస్ అనే దానికి వ్యూయర్స్‌కి చెప్తున్న మాటేందంటే నేను ఇన్ఫోసిస్‌లో నుంచి ఓ 3 ఇయర్స్ పనిచేసిన తర్వాత మానేసి నేను బయట కన్సల్టింగ్ జాయిన్ అయ్యాను. వీసా అండి. వీసా మనకి ఇక్కడ జాబ్ లేకుండా హెచ్-1బీ మీద మనకి ఇక్కడికొస్తే జాబ్ లేకుండా ఒక 60 డేస్ మాత్రమే ఉండగలుగుతారు. ఆ 60 డేస్ లోపల మీకు జాబ్ రాకపోతే మీరు ఆహ్, డెఫినిట్‌గా కంట్రీ నుంచి బయటికెళ్ళిపోవాలండి. కరెక్ట్. యాహ్! దాన్ని స్టేటస్ అంటున్నారన్నమాట. యాహ్! ఓకే. దాన్ని మనం జాగ్రత్తగా స్టేటస్‌ని కాపాడుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. రైట్. సో, అది ఆహ్, అంటే ఒకప్పుడు అంటే జనరల్‌గా చాలామంది ఈ ఈ చిన్న ట్రాన్సిషన్ చెప్తాను. మన వ్యూవర్స్‌కి డెఫినిట్‌గా హెల్ప్‌ఫుల్ అవుతది. నేను ఇన్ఫోసిస్‌లో నుంచి ఓ 3 ఇయర్స్ పనిచేసిన తర్వాత మానేసి నేను బయట కన్సల్టింగ్ జాయిన్ అయ్యాను. రైట్. ఈ కన్సల్టింగ్ జాయిన్ అయినప్పుడు మా అమ్మాయి ఇంకా చిన్న అమ్మాయి. లైక్ 2, 3 ఇయర్స్ అమ్మాయి. సో, యాక్చువల్‌గా చెప్పాలంటే మా అమ్మాయి స్కూల్‌లో జాయిన్ అవ్వక ముందలే నేను జాబ్ బయటకి మారాల్సుంటది. స్కూలు ఒకవేళ ఆళ్ళు కిండర్ గార్టెనో లేకపోతే ఫస్ట్ గ్రేడో జాయిన్ అయ్యారనుకోండి, మళ్ళీ బయటికి తీసుకొచ్చి మళ్ళీ మనం జాబ్ మారటం అనేది అంత ఈజీ గాదు. అంత ఈజీగా ఉండదు ట్రాన్సిషన్. హ్మ్. సో, అందుకని నేను కొంచెం ముందల మారిపోయాను. ఓకే. మా అమ్మాయి కొంచెం ఎర్లీగా మారిపోయింది. సో, ఇక్కడ నేను పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది నా తోటి కొలీగ్స్ వాళ్ళు నేను వెళ్ళేటప్పుడు ఓ రకంగా చెప్పాలంటే కొంతమంది ఎంకరేజ్ చేశారు. కొంతమంది డిస్కరేజ్ చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. అది బయటికెళ్తే ఏమైనా అయిపోద్దా? బయటికెళ్తే ఏమన్నా అయితదేమో, రిస్క్ అవుతదేమో, హ్మ్. నీ జాబు మళ్ళీ లేకపోతే మళ్ళీ కిడ్స్ ఇదెట్లా? నీకు వీసా ఎట్లా? మళ్ళీ ఇండియా వెళ్తే జాబ్ ఉండదేమో. సో, హ్మ్. ఇలాంటి కన్‌ఫ్యూజన్‌తోనే చాలామంది బయటికి రిస్క్ తీసుకోవటానికి గూడా ఇష్టపడేవాళ్ళు గాదు. అవును. చాలా మంది ఇప్పటికి గూడా ఉన్నారు. ఇప్పుడు చాలా గూడా. మంది. సో, యాహ్! నేను చాలా కాన్వర్జేషన్స్ నా ఫ్రెండ్స్‌తో గాని, కొలీగ్స్‌తో చాలా మందితో మాట్లాడతాను యాక్చువల్లీ ఇదే కాన్వర్జేషన్ నుంచి. ఓకే. సో, ఇక్కడ కొంచెం స్ట్రెస్ చేస్తాను. ఆహ్, మీరు ఒకవేళ కనుక ఇక్కడ జాబు మీరు మారలేకపోతే చాలా మంది చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మళ్ళీ ఇక్కడ ఏమన్నా జాబ్ ఏమన్నా అయితే మళ్ళీ ఇండియా ఎళ్తే జాబ్ ఉండదండి. జాబ్ ఉండదు గదా! అంటారు. అంటే, అంటే మీకు కొంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న తర్వాత గూడా మళ్ళీ ఇండియా వెళ్తే జాబు ఉండదేమో అని భయపడుతున్నారంటే, ఆహ్, అసలు మీరు 10% గూడా మీ లైఫ్ మీద, మీ కెరియర్ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదని అర్థం. అంతే. అంతే రైట్? కరెక్ట్. ఒక జాబ్ కోసం అంటే మీరు అంటే ఆ కంపెనీ వాడే మీకు జాబ్ ఆ కంపెనీ వాడు మీకు ఊరినే దారాదత్తంగా జాబ్ ఇచ్చాడా? లేకపోతే మీ స్కిల్స్ చూసి జాబ్ ఇచ్చాడా? అది తెలుసుకోవాలి. అది ఫస్ట్ మన మీద మనకు ఆ నమ్మకం ఉండాలి అది ఫస్ట్. అది తెలుసుకోవాలి. మీ స్కిల్‌ని చూసే కదా జాబ్ ఇచ్చేది ఎప్పుడైనా. అవును. లేకపోతే వెంకట ఉట్టుకూరి నా బావమరిది అని చెప్పి జాబ్ ఇస్తాడా? ఇవ్వడు అవును. కదా! అది మాత్రం తెలుసుకోవాలి. యాహ్! ఆ! ఆ స్కిల్ మీరు
అంటే కంపెనీ మీ మీద ఉన్న నమ్మకం ఎంతుందో, మీకు మీ మీద అంత నమ్మకం కూడా లేకపోతే ఆ క్వెషన్ 100% అడగట్లేదు. కరెక్ట్. యాహ్! 100% కరెక్ట్. కంపెనీ వాడికి మీ మీద నమ్మకంతో వాడు మీ మీద 8,00,000, 4,00,000, 6,00,000 డబ్బులు ఖర్చు పెట్టి H1 వీసా ఏసి అమెరికా తీసుకొచ్చి నీ ఫ్లైట్ చార్జెస్ పెట్టుకొని, నీ రూమ్ రెంట్ ఇచ్చి ఐ మీన్ లైక్ అలవెన్సెస్ ఇచ్చి నీ ఇన్సూరెన్స్‌లు ఇచ్చి చేస్తున్నాడు. నీ మీద నీకు నమ్మకం లేదు. యాహ్! సో, మన మీద మనకు నమ్మకం లేకుండా మనం బయటికి మళ్ళీ ఇండియా ఎళ్తే జాబొస్తదేమో అని అనుకుంటే, మనకి వచ్చే ఆపర్చునిటీ కూడా ఈజీ ఈజీ కాదు. రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడున్నప్పుడు, ఇక్కడి నుంచి ఇక్కడికి మారటం ఆహ్, కొంతవరకు ఈజీ అని చెప్తే, మళ్ళీ మీరు ఇండియా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ రావటం అనేది చాలా కష్టం. సో, ఎంతోమంది మా ఫ్రెండ్సు ఆహ్ సరైన టైంలో రిస్క్ తీసుకోకుండా, లేకపోతే కొంచెం ఫార్వర్డ్ ఆలోచించకుండా, మళ్ళీ ఇండియా ఎళ్ళిపోయినోళ్ళు కూడా చాలా మందున్నారు. ఆ! చాలా అవును. మందున్నారు. ఎళ్లి మళ్ళీ నాకు మెసెంజర్‌లో పింగ్ చేసి, "వెంకట్, ఐ థింక్ యూ మేడ్ ఎ గుడ్ డెసిషన్ టు మూవ్ ఔట్ దట్ టైమ్. సో, వి వర్ నాట్ అవును. ఏబుల్ టు డూ ఇట్" అని ఇప్పటికి కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. సో, మారేవాళ్ళు మాత్రం కొంతమందేందంటే, అదేదో సెక్యూర్డ్ జాబ్ లాగా లైక్ ఎవరైనా ఏ కంపెనీ అయినా ఇప్పుడు మీరు వాడికి మీకు నచ్చకపోయినా లేకపోతే మీరు వాడికి పనికి రాకపోయినా తీసేస్తాడు వాడు. రైట్? సో, మీ తప్పనిసరిగా అండి. మీ తప్పనిసరిగా. స్కిల్సే నా కాపాడతాయి జీవితంలో మిమ్మల్ని. కూడా జరిగింది. హ్మ్. యాహ్! రైట్? ఎవరికైనా సరే మన స్కిల్సే మనల్ని కాపాడతాయి. సో, ఆ స్కిల్స్ మనం పెంపొందించుకోకుండా ఎవడో ఏదో మనకేదో బిచ్చం వేస్తున్నాడు. సో, మా ఫ్రెండ్ ఒక మాట అనేవాడు. నాకెప్పుడు అది గుర్తొస్తూ ఉండేది. ఆహ్, సో, ఈ జాబు మారేటప్పుడు ఏమన్నాడంటే ఆహ్, డోంట్ బెగ్ వెన్ యూ హావ్ ద రైట్ టు డిమాండ్ అనేవాడు. ఓకే. 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 సో, వాడేదో ఇస్తాడు, వీడేదో ఇస్తాడు అని అడుక్కోమాక వాడి దగ్గరికి, వీడి దగ్గరికి బోయి. ఓకే. నీ స్కిల్ ఉంటే నువ్వు చూపించుకో. యాహ్! డిమాండ్ చెయి. నువ్వు యాహ్! బయట వీడివ్వకపోతే బయట వాడిస్తాడు. రైట్? సో, మనం ఇక్కడికొచ్చింది ఒక రకంగా చెప్పాలంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్‌కొచ్చాం. సో, ఈ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్‌లో ఉన్నప్పుడు మన స్కిల్ సెట్‌ని యూజ్ చేసుకొని, మనం కెరియర్‌లో మెట్టు మెట్టు ఎదగటం అనేది ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. లైక్ దట్ ఈస్ వాట్ అవర్ బేస్ ఈస్ హియర్. యాహ్! అమెరికాని ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారండి. ఆహ్, సో, అది వెంకట్ గారు చేసిన పని. సో, మీరు సో, ఆ టైంలో షిఫ్ట్ అయ్యారా తర్వాత? ఎలా? ఆ టైంలో షిఫ్ట్ అయ్యాను. బయటకొచ్చేసానప్పుడు. సో, అప్పుడు గూడా మా మేనేజర్స్ వాళ్ళు గూడా అదేంటి నువ్వు సార్ ఇంకొకటి చెప్పండి. కంటిన్యూ చేయండి. యాహ్! నేను అడుగుతాను. యాహ్! సో, అప్పుడు గూడా నేను బయటకొచ్చేసేటప్పుడు కూడా చెప్పినట్టు చాలా మంది డిస్కరేజ్ చేసిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. నేను రిస్క్ అయితే మళ్ళీ నువ్వు ఇండియాకెళ్తే జాబ్ ఉండదు గదా! అంటే నేను చెప్పానన్నమాట. ఇండియాకెళ్తే నేను జాబ్ సంపాదించుకోవటం నాకేం ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడుండి ఇదే జాబ్ కంటిన్యూ చేసుకోవటం కంటే నేను ఆ రిస్కే తీసుకుంటాను అని జెప్పి నేను అప్పుడు వెళ్ళిపోయాను. ఓకే. సో, ఓకే. చెప్పండి. గో అహెడ్. గో అహెడ్. గో అహెడ్. చెప్పండి. యాహ్! సో, అప్పుడు దాని తర్వాత నేను కన్సల్టింగ్ స్టార్ట్ చేశాను. నా కెరియర్ కన్సల్టింగ్‌లో స్టార్ట్ చేశాను. ఓకే. సో, వే బ్యాక్ ఇన్ 2013. ఓకే. సో, 2012, 2013లో స్టార్ట్ చేశాను కన్సల్టింగ్. సో, అప్పుడు గూడా కన్సల్టింగ్ అంటే ఆహ్, మనకి మన స్కిల్ సెట్ మీద బాగా గ్రిప్ ఉంటే గాని మనం కన్సల్టింగ్‌లో రాణించలేం. సో, మనం మామూలుగా మన ఈ టెక్ కంపెనీస్ మన ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇట్లాంటి కంపెనీస్ ద్వారా వస్తే ఏంటంటే, మీరు ఏదైతే ప్రాజెక్ట్‌లో చేస్తారో దానికి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటది. కానీ బ్రెడ్త్ నాలెడ్జ్ ఉండదు మీకు. సో, పక్కన ఏం జరుగుతుంది? ఆ రిలేటెడ్ స్కిల్ సెట్ ఎట్లా ఉంటది? సో, ఆ బ్రెడ్త్ జనరల్‌గా మిస్ అయితారు. చాలా మంది మిస్ అయితారు. డెప్త్ ఉంటది. సో, ఒకే సబ్జెక్ట్‌లో డెప్త్ మీ ప్రాజెక్ట్ వరకు మీరు చాలా అవును. డెప్త్‌గెళ్తారు. యాహ్! బట్, బయట మార్కెట్‌లో మీకు జాబ్ రావాలంటే కొన్ని సార్లు అదొక్కటి మాత్రమే హెల్ప్ అవ్వదు. సో, బ్రెడ్త్ నాలెడ్జ్ ఉండాలి. యాహ్! సో, అందుకని ఫస్టు ప్రాజెక్టు నేను వేరే చోట చేశాను. వేరే లొకేషన్‌లో చేశాను. అది లొకేషన్ బాగోక నేను బయటకొచ్చేసి అక్కడి నుంచి నేను వేరే వేరే టెక్నాలజీస్ మీద నేర్చుకోవడం మొదలుపెట్టాను. సో, అట్లా నేను ఒక టెక్నాలజీస్ ఇంకో టెక్నాలజీ అంటే రిలేటెడ్ టెక్నాలజీస్. సో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టోటల్ డ్రాస్టికల్‌గా న్యూ కాదు. బట్ రిపోర్టింగ్ టెక్నాలజీస్‌లో డిఫరెంట్ టెక్నాలజీస్ నేర్చుకొని నేను ఆల్‌మోస్ట్ ఒక 10 ఇయర్స్ కన్సల్టింగ్ వరల్డ్‌లోనే ఉన్నాను. నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, మీరు ఇలా డెసిషన్ తీసుకున్నప్పుడు సహజంగా మీ అర్ధాంగి గ్యారంటీ‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట.
సో తన దగ్గర నుంచి బ్రదర్స్ ఎలా ఉండేవి మీ దగ్గరికి మీకు? అంటే ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఆహ్, నాకెప్పుడు గూడా అది ఆ సిట్యుయేషన్ రాలేదండి. సో, షీ వాస్ ఆల్‌వేస్ సపోర్టింగ్. ఆహ్, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్నాళ్ళు డాలస్ ఫోర్ట్ వర్త్‌లో ఉన్నాను. సో, నాకు జాబ్ మాత్రం ఒహాయోలో వచ్చింది. ఫస్ట్ కన్సల్టింగ్ జాబ్. సో, అప్పుడు మాత్రం ట్రాన్సిషన్ కొంచెం టఫ్ అయింది యాక్చువల్ నాకు. ఒక 2 మంత్సే నేను వర్క్ చేశాను ఒహాయోలో. సో, మా ఫ్యామిలీనేమో డాలస్‌లో ఉన్నారు. సో, నేనేమో ఒహాయోలో వర్క్ చేశాను. సో, అప్పుడు నాకు కొంచెం కష్టం అనిపిచ్చింది. సో, అప్పుడు తను గూడా కొత్త కంట్రీకి 2 ఇయర్స్ అయింది. సో, నాది ఫస్ట్ కన్సల్టింగ్ జాబు. సో, ఇదంతా కొంచెం కష్టమైంది. బట్ ఎప్పుడు గూడా అట్లా వద్దు, ఇట్లా వద్దు అని నన్నెప్పుడు అబ్జెక్ట్ చేసిందేం లేదు. సో, ఓ రకంగా చెప్పాలంటే దట్ వాస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఆహ్, బెస్ట్ అడ్వాంటేజ్ టు గివ్ ఎ ప్లాట్‌ఫార్మ్. సో, నా కెరియర్‌కి ప్లాట్‌ఫార్మ్ సెట్ చేసుకోగలటానికి నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. మా వైఫ్ నన్ను ఎంకరేజ్ చేయడం గూడా. ఓకే. ఓకే. సంతోషం అండి. సో, మీరు ఇప్పుడు కంపెనీ పేరు నేను అడగట్లేదు. మీరు ఏ టెక్నాలజీ మీద ఎస్ఏపీ మీద చేస్తున్నట్టున్నారు. ఎస్ లేదండి. నేను నేనిప్పుడు టాబ్‌లో మీద చేస్తున్నాను. యాహ్! ట్యాబ్‌లు యాహ్! అంటే రిపోర్టింగ్ టూల్ మీద టాబ్‌లో మీద చేస్తున్నాను. పవర్ బిఐ కూడా నేర్చుకుంటున్నాను. ఆహ్, సో, టాబ్‌లో కొన్నాళ్ళు కొంతమందికి ట్రైనింగ్ కూడా ఇచ్చాను టాబ్‌లో మీద. ఆల్‌మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి టాబ్‌లో మీద వర్క్ చేస్తున్నాను. సో, యాహ్! అది నా ఓహ్! ఫుల్ టెక్నాలజీ. ఎక్స్‌పర్ట్ మీరు టాబ్‌లో అంటే. సో, యాహ్! ఇప్పుడు కొత్తగా నేర్చుకొని వచ్చే వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? ఇప్పుడు కాలేజీ పాస్డ్ ఔట్ అయ్యే వాళ్ళకి, హ్మ్. వచ్చేసి అమెరికా వద్దాము అనుకున్న వాళ్ళకి హ్మ్. మీరిస్తున్న సలహా ఏంటి? అది కొంచెం బ్రాడర్ టాపికే ఇది. సో, అమెరికా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆహ్, అంటే అప్పటికి ఇప్పటికి చాలా పరిస్థితులు మారిపోయినాయి. సో, జనరల్‌గా అయితే నాకు అర్థమైనంత వరకు ఏంటంటే, మీరు అమెరికాకి రావాలి అనంటే ఆహ్, అట్‌లీస్ట్ నా ప్రాస్పెక్టివ్‌లో ఏందంటే వాడెళ్తున్నాడు, వీడెళ్తున్నాడని ఫస్ట్ మీరు కంపారిజన్ చేసుకోవద్దు ఫస్ట్. ఫస్ట్ మీరు స్కిల్ సెట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవటం మీద దృష్టి పెట్టాలి. ఇండియాలో మనకి జనరల్ అపోహ ఏముంటదంటే ఆహ్, అమెరికాలో ల్యాండ్ అయిపోతే చాలు. మనకు డబ్బులొచ్చేస్తాయనని. అని చాలామంది అనుకుంటారు. అది చాలా పెద్ద అపోహ. దట్స్ ఎ బిగ్ మిస్‌కన్సెప్షన్. సో, ఇక్కడేమి చెట్లకి యాపిల్స్ పదిలేని డాలర్లు కాయవు. సో, యూ హావ్ టు వర్క్ హార్డ్. చాలా వర్క్ చేయాల్సుంటదిక్కడ. రైట్. సో, ఆహ్, ఇప్పుడంటే రీల్స్ అవి వస్తున్నాయి గానీ ఫన్‌గా మా మా ఇంట్లో మేమే బట్టలు ఉతుక్కుంటాం. వాక్యూమ్ మేమే చేసుకుంటాము. కారు మేమే క్లీన్ చేసుకుంటాము. ఒక రూపాయి తగ్గుతదని చెప్పి పనోళ్ళని పెట్టుకోకుండా మన అంట్లు మనమే కడుక్కుంటాము. సో, ఇవన్నీ మనమే చేసుకుంటూ మన జాబు, మన పిల్లలన్నీ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సో, అది మీరు సరైన స్కిల్ సెట్ లేకుండా ఏదో ఇక్కడికొచ్చేసేసి ఏదేదో మేనేజ్ చేసేద్దామంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ, వెరీ టఫ్. అబ్సల్యూట్‌లీ ట్రూ అండి. నేనొక మాట అడగాలనుకుంటున్నాను. అది మీరు 10 ఇయర్స్ బ్యాక్ వచ్చిన్నారు. 10 ఐ మీన్ లైక్ మీరొచ్చి 14 ఇయర్స్ దాకా అయినట్టుంది. 14 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు, అప్పుడు మాస్టర్స్ అవుతున్నోళ్ళకి ఇమ్మీడియేట్‌గా జాబ్స్ వచ్చాయండి. ఇప్పుడు చాలా కష్టమైపోయింది. ఎందువలన అయ్యుంటుంది అనుకుంటున్నారు? ఇది చేస్తే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందని ఏది చేస్తే ఆ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే మీరు టీచింగ్‌లో గూడా ఉన్నారు అంటున్నారు గాబట్టి, ఆ దృష్టిలో చెప్పండి. యాహ్! సో, ఇప్పుడున్న మార్కెట్, అప్పుడున్న మార్కెట్ చాలా వేరండి. ఎందుకు అంటే నంబర్ ఆఫ్ జాబ్స్ గూడా ఆహ్, అప్పుడున్నంతగా ఇప్పుడు లేవు. ఓ రకంగా చెప్పాలంటే. కానీ ఆహ్, నంబర్ ఆఫ్ టెక్నాలజీస్ గూడా చాలా ఇవాల్వ్ అయినాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు ఏంటంటే వీసా రెస్ట్రిక్షన్స్ గాని, లేకపోతే నంబర్ ఆఫ్ జాబ్స్ గాని ఆహ్, ఇవి ఎక్కువ మనకి అవకాశాలుండేయి. సో, అప్పుడు చాలా ఈజీగా జాబ్సొచ్చాయి. ఇమ్మిగ్రేషన్ గాని, సో, ఇవన్నీ గూడా అంత స్ట్రిక్ట్‌గా ఉండేది కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి అంటే ఇది అంటే జియోగ్రఫికల్‌గా వచ్చినటువంటి చేంజెసు చాలా ప్రభుత్వాలు మారి మనకి వేరే వేరే రిలీజియస్ సిట్యుయేషన్స్ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రిలీజియస్ సిట్యుయేషన్ ఉంది. సో, అట్లా మారుతుంది. సో, ఇది లాట్ ఆఫ్ డిఫరెంట్ డైమెన్షన్స్‌తో ఇప్పుడు లాస్ట్ 10 ఏళ్లలో చాలా మారింది. సిట్యుయేషన్ చాలా మారింది. ప్లస్సు చాలా కంపెనీలు గూడా ఒకప్పుడండి నారాయణ గారు ఆహ్, ఇక్కడ అమెజాను, ఈ టార్గెట్ ఇలాంటి కంపెనీస్ ఇండియాలో ఆఫ్ షోరింగ్ లేదు వాళ్ళకి. అవును. కరెక్ట్. యాహ్! ఇండియాలో లేవు వాళ్ళకి అవును. షాప్స్ లేవు. రైట్. సో, దే డోంట్ హావ్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఇన్ ఇండియా.
ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు టాప్ ఫార్చ్యూన్ 500లో ఒక 100 కంపెనీస్ తీసుకుంటే ఎవ్రీబడీ హ్యాస్ దేర్ షాప్ ఇన్ ఇండియా. 100% హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోకి వెళ్ళి అట్లా రౌండ్ చేసిన వాళ్ళు వచ్చేసి అమెరికా రోడ్డు మీద కనిపిస్తా వెళ్తూ ఉంటే అవే వాటికి సంబంధించిన డెవలప్మెంట్ సెంటర్లు హైదరాబాద్లో ఉన్నాయి అనిపిస్తాయి. కరెక్ట్. కరెక్ట్. మీరు ఇటు టార్గెట్ పోతే ఇది చూసుకోండి. సేల్స్ ఇటు ఫోర్స్. పోతే బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇటు పోతే ఉన్న వాల్మార్ట్, ఇటు పోతే ఉన్న అట్లా అన్ని ఎవ్రీథింగ్ ఇండియాలో కనిపిస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అయితే అన్ని కంపెనీలు అయ్యే కదరా భయ్ అన్నట్లు ఉంటుంది అనమాట. చాలా చాలా కంపెనీస్. వెల్స్ ఫార్గో, వెల్స్ ఫార్గో. దట్ ఈస్ వన్ రీజన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ యుఎస్లో తగ్గిపోవటానికి అది కూడా ఒక కారణం. ఇమిగ్రేషన్ ఒకటైతే ఆఫ్షోర్ సెంటర్స్లో ఎక్కువ జాబ్స్ రావడం అది కూడా ఒక కారణం. థర్డ్ది ఏంటంటే నార్మల్ స్కిల్ సెట్ లేకపోతే నార్మల్ టెక్నాలజీస్ కోసం కంపెనీస్ చూడట్లేదు యుఎస్లో. సో చాలా నీష్ టెక్నాలజీస్ లేకపోతే హై డిమాండ్ ఉన్న టెక్నాలజీస్ మాత్రమే కంపెనీ వాళ్ళు చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ స్క్రిప్టింగ్ అనో, ఏఐ అనో, లేకపోతే లైక్ సేల్స్ ఫోర్స్ అనో, లేకపోతే ఎస్ఏపి కూడా కొంతవరకు తగ్గిందని చెప్పాలి ఈ మధ్యకాలం మార్కెట్లో. బట్ ఇట్లాంటి అంటే నీష్ టెక్నాలజీస్, మిడిల్ వేరు, అది ఇట్లాగా నీష్ టెక్నాలజీస్లో ఉన్న కంపెనీస్ టాలెంట్ చూస్తున్నారు కానీ ఏదో రెగ్యులర్గా ఉన్న జావా స్క్రిప్ట్ లేకపోతే ఫుల్ స్టాక్. సో అలాంటివి ఒకప్పుడు ఇదేంటి డెవాప్స్ ఒకప్పుడు అలాంటివి కూడా 4-5 years బ్యాక్ కూడా ఈ జాబ్స్ అన్ని ఉండే. ఇప్పుడు ఆ జాబ్స్ చూడట్లేదు ఎవరు. సో ఐ థింక్ టెక్నాలజీ, ఇమిగ్రేషన్ అండ్ మోర్ ఆఫ్ ఆఫ్ షోరింగ్ కూడా ఇండియాకి రావటం వల్ల జాబ్స్ చాలా తగ్గిపోయాయి. సో మీరు ఓకే తర్వాత ఐ మీన్ లైక్ జాబ్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఈ సనాతన ధర్మం సైడ్ ఇప్పుడు ఎలా వచ్చారు? సో అది గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఈ ట్రాన్సిషన్ మన ప్రేక్షకులు కొంచెం అర్థం చెప్పండి. చిన్న క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ ఇంకోటి అడగాలనుకున్నాను. ఈ జాబ్కు సంబంధించి అడుగుతాను ఫస్ట్. ఈ జాబు టెన్యూర్లో ఎడ్యుకేషన్కి సంబంధించి మీరు ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయా? ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? ఇందిరాబాయి ఎందుకు వచ్చాను ఇక్కడికి ఒక కన్నీళ్లు పెట్టుకోవడం, ఆల్మోస్ట్ కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితులు ఏమైనా వచ్చినాయా? ఉన్నాయండి. ఎవ్రీ పర్సన్కి ఒకవేళ లేవని చెప్తే ఎవరన్నా లేవని చెప్తే ఐ డోంట్ బిలీవ్ ఫ్రాంక్లీ. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నాయి. ఒకటి నాకు బాగా గుర్తున్నది ఇన్సిడెంట్. కొత్తలో యూఎస్ వచ్చిన కొత్తల్లో చెప్పాను కదా, జాబ్ ట్రాన్సిషన్, కొత్త ప్రాజెక్ట్, టెక్నాలజీ కొత్త, ఇక్కడ పరిస్థితులు కొత్త. సో నాకు చాలా టఫ్ అయింది. సో కొన్నిసార్లు నేను ఏడ్చేవాడిని. ఏంట్రా బాబు అసలు ఎందుకు వచ్చాము ఈ కంట్రీకి, ఇంత కష్టంగా ఉందేంటి, మళ్ళీ కొత్త టెక్నాలజీ నేర్చుకొని ఎస్టాబ్లిష్ అవ్వాలి, లేకపోతే మళ్ళీ పంపించేస్తారు. చాలా కష్టపడి యుఎస్ వీసా తెచ్చుకున్నాను నేను. సో కొన్నిసార్లు ఏడ్చేవాడిని కూడా. సో అంటే లైఫ్ లెసన్స్ అంటాను అనుకుంటాను కదా. సో నోబడీ ఇక్కడ ఏది ఎవరికి కూడా ఏ మనిషికైనా సరే, ఫర్ దట్ మ్యాటర్ నరేంద్ర మోడీకి అయినా సరే, ఓకే. సో ఎవరికైనా సరే రెడ్ కార్పెట్ ఏమేసి ఎవరు ఎక్కడ ఉండదు ప్రపంచం. సో యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. సో కొన్నిసార్లు మనం చాలా కష్టపడి నేర్చుకొని పనిచేసి ముందరికి తప్ప ఏ రెడ్ కార్పెట్ కూడా మనకు వేసి ఉండదు. సో యూ హ్యావ్ టు సమ్టైమ్స్ యూ హ్యావ్ టు స్ట్రగుల్, మీన్స్ లైక్ యూ హ్యావ్ టు స్ట్రగుల్. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు అది కావాలి. సో ఇక్కడ ఐ థింక్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గుడ్ క్వాలిటీ ఉంటుందండి. మనలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి క్వాలిటీ ఏంటి అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ మనకి దీంట్లో డివైడ్ చేసేది ఏం లేదు కానీ, బట్ మన సౌత్ ఇండియన్స్కి బాగా కష్టపడే మనస్తత్వం ఎక్కువ ఉంటుంది. సో హార్డ్ వర్కింగ్ నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది మనకి. సో మనకి జనరల్గా ఎక్స్ప్రెసివ్గా మాట్లాడటము, లేకపోతే ఆ 10 మందిని లీడ్ చేసే దీనికంటే లైక్ వీఆర్ మోర్ హార్డ్ వర్కింగ్, రైట్? అండ్ యూఆర్ యాక్చువల్లీ సిన్సియర్. సో ఎవరన్నా ఉన్నా లేకపోయినా మీ పని మీరు చేసుకోవటం అనేది జనరల్గా ఎక్కువ మందిలో ఉన్న ట్రైట్ అది. సో మనకి ఏదైతే హార్డ్ వర్క్ కానీ, సిన్సియారిటీ కానీ, కన్సిస్టెన్సీ, సో నాకు యాక్చువల్గా ఆ పదం చాలా ఇష్టము. సో మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో ఎవ్రీడే కొంచెం కొంచెం నేర్చుకొని మీరు బిల్డప్ చేయండి.
సో, ఒకేసారి ఎవరికీ కూడా ఒకేసారి ర్యాపర్ బై ఏది ర్యాపర్, రాదు. ర్యాపర్ బై ర్యాపర్ అని ఇంత తయారైద్దంటది ఆ! సబ్జెక్ట్. సో, మనం ఒక భయపడకూడదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఒక కొత్త టాస్క్ తీసుకున్నప్పుడు, ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకున్నప్పుడు, ఒక కొత్త ప్రాజెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు, ఆబ్వియస్‌గా ఎంతో కొంత టెన్షన్ అనేది ఉంటది. దట్స్ ఓకే. ఆ టెన్షన్ ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే, మన టీచర్ అంటే మనం భయపడినప్పుడే మనం సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతాం. ఆ మాట వాస్తవం. లేకపోతే వాడికి మార్కులు ఇస్తాడేమో, కొడతాడేమో నిజంగా అనుకున్నప్పుడే మనం నేర్చుకుంటాం. రేపొద్దున ఎగ్జామ్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడే మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సమస్య అడుగుతాడు, మేనేజర్ అడుగుతా అన్నప్పుడు కొన్నిసార్లు ఫ్లాష్ లాగా ఆన్సర్‌లొస్తాయి. యాహ్! లేకపోతే నా నిద్రపోతున్నాను లేచి సొల్యూషన్ దొరికిందిరా పోయి ఫిక్స్ చేద్దాం అని ఉంటాయి. రైట్. సో, ఆ ఒక్కొక్కసారి బగ్ కన్సిస్టెన్సీ‌గా వర్క్ చేసుకోవాలి. ప్రొడక్షన్ రిలీజ్‌కెళ్తున్నప్పుడు నిద్రలో గుర్తొచ్చి అక్కడ బగ్ పెట్టాం గదా! అని లేసి ఫిక్స్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి. 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 ఇలా డెఫినెట్‌గా ఉంటాయి. నిద్రపోతున్నాము మధ్యలో గుర్తొచ్చిద్దనమాట. అక్కడ సెమికోలన్ పెట్టలేదు గదా! పోయి పెట్టేద్దాం అన్నట్లు ఉండిద్దనమాట. అంటే యాహ్! కోడ్‌లో సెమికోలన్ పెట్టాల్సిన ట్రూ. అవసరం ట్రూ. లేదు. ట్రూ. యాహ్! ట్రూ. సో, అదే అంటే ఐ థింక్ కన్సిస్టెన్సీ ఈజ్ కీ అండి. ఫస్ట్ భయపడకూడదు. మనం కన్సిస్టెంట్‌గా ఉండి, మన గోల్ ఏదైతే ఉందో కొంచెం దాన్ని డివైడ్ చేసుకోవాలి. ప్రాక్టికల్‌గా ఎంతవరకు మనం అచీవ్ చేయగలమో చేసుకొని, స్టెప్ ఎక్కి అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఎక్కడానికి ప్రయత్నించాలి. మనం ఇక్కడి నుంచి చూసామనుకోండి 40 అడుగులు ఉంటుంది. 40 అడుగులు మనం ఎక్కలేము. ఆబ్వియస్‌గా ఎవరు ఎక్కలేరు. సో, 2 అడుగులు ఎక్కి, లేకపోతే ఒక అడుగు ఎక్కి స్థిమితంగా ఉండి, ఓకే. నెక్స్ట్ అడుగేంటి అని ఆలోచించి మళ్ళీ 2 అడుగులు ఎక్కి నెక్స్ట్ అడుగు అప్పుడు మీరు 40 అడుగులు ఈజీగా వెక్కగలరు. సో, ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఆ!